వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ పొందండి. మనకు శంషాబాద్ దాటిన తర్వాత టువర్డ్స్ బెంగళూరు హైవేలో కొత్తూరు దగ్గర ఒక డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ అయితే సేల్కి అయితే వచ్చింది. ఇది ప్రాపర్టీ విషయానికి వస్తే వాళ్ళు ఎన్ఆర్ఐ యూఎస్లో సెటిల్ అయిపోతున్నారు. సో వాళ్ళు ఏంటంటే ఇక్కడున్న మార్కెట్ రేటు మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఇక్కడున్న మార్కెట్ రేట్ కన్నా చాలా బెటర్ ప్రైస్లోనే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ప్రైస్ అనేది మీరు ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మార్కెట్లో మనకి గజం వచ్చేసి ఈ లేఅవుట్స్లో 20,000 ఉంది, కానీ వీళ్ళు 16,000కే ఆఫర్ చేస్తున్నారు అనమాట ప్రైస్ అనేది. సో వాళ్ళు ఏంటంటే అక్కడ సెటిల్ అవుదాం అనుకుంటున్నారు కాబట్టి సో కొంచెం అర్జెంటుగా దీన్ని సేల్ చేద్దామని వాళ్ళు డిసైడ్ అయిపోయి సో మార్కెట్ కన్నా బెటర్ ప్రైస్, ఎందుకంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్లో కొనుక్కున్నారు. సో అందుకే ఏంటంటే ఇప్పుడు అర్జెంటుగా సేల్ చేద్దాం అనుకుంటున్నారు అనమాట. సో ఈ ఇన్వెస్టర్ షేర్ అనేది ఇప్పుడు మనకి సేల్ అయితే చేస్తున్నారు. మీరు డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీసే మన దగ్గర అవైలబుల్గా ఉంది. అండ్ ఇక్కడ మనకి ప్లాట్ సైజెస్ కూడా 200-220 స్క్వేర్ యార్డ్స్ అనమాట ప్లాట్ సైజెస్ కూడా. అండ్ ప్రాజెక్ట్ విషయానికి వస్తే మనకి ఇది ముప్ప అశోక మెడోస్, మనకి బెంగళూరు హైవే నుంచి టువర్డ్స్ జేపీ దర్గా రోడ్లో ఒక 5 minutes జర్నీలో ఈ ప్రాజెక్ట్ అనేది ఉంటుందన్నమాట. అండ్ ప్రాజెక్ట్ విషయానికి వస్తే మనకి గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఉంటుంది. అండ్ ప్రాజెక్ట్ టోటల్గా మనకి 42 acres అనమాట కమ్యూనిటీ వచ్చేసి. అండ్ దీంట్లో ఇది వచ్చేసి హెచ్ఎండి అండ్ రెరా అప్రూవల్ 80, 60, 40, 30 feet అన్నీ కూడా మనకి బీటీ రోడ్సే. మన దగ్గర ఉన్న ప్లాట్ సైజు 200-220 స్క్వేర్ యార్డ్స్ అనమాట. ఇక్కడ అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇచ్చారు, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది, వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఉంది, ఎవెన్యూ ప్లాంటేషను, స్ట్రీట్ లైట్సు, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు, బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంది. ప్రాజెక్ట్ సరౌండింగ్ మీరు చూసుకుంటే ఇక్కడ మనం ప్రాజెక్ట్ మన ఏదైతే జేపీ దర్గాలో ముందుకు వచ్చి మనం రైట్ తీసుకుంటే ప్రాజెక్ట్లో వెళ్ళాము, అలా కాకుండా కొంచెం ముందుకు వెళ్తే రైట్ తీసుకోగానే మనకు ఒక 1.5-2 kilometers మనకి అమెజాన్ డేటా సెంటర్ ఉంటుంది. అండ్ సరౌండింగ్ కూడా మీకు జాన్సన్ కానీ పిఎన్జీ ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయి. అండ్ ప్రాజెక్ట్ దగ్గరలోనే మనకి టాప్ స్కూల్స్ ఉన్నాయి, లాజిస్టిక్స్ హబ్స్ ఉన్నాయి, దాంతోపాటు మనకి ఫార్మా హబ్స్ ఉన్నాయి. సో ఇన్ని మనకి సరౌండింగ్ ఎంప్లాయ్మెంట్ కూడా చాలా బాగుంది. అండ్ చాలామంది మనకి బెంగళూరు హైవేలో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారంటే మెయిన్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంటుంది అండ్ కనెక్టింగ్ ఈజీగా ఉంటుంది. అండ్ రీసెంట్గానే గవర్నమెంట్ మనకి శంషాబాద్ నుంచి బెంగళూరు హైవే అనేది ఆల్రెడీ 8 lane హైవే అవుతుందన్నమాట. 6 lane పక్కన సర్వీస్ రోడ్స్ ఒక 2, టోటల్గా 8 lane అనేది డెవలప్ చేస్తున్నారు. సో పెద్ద హైవే అవుతుంది బెంగళూరు హైవే. జస్ట్ మీరు హైవే నుంచి ఒక 5 minutes జర్నీ. ఇది కూడా మనకి 150 feet రోడ్ అనమాట, జేపీ దర్గా రోడ్ అనేది. సో ఈ రోడ్లోకి రావడానికి జస్ట్ మనకి హైవే నుంచి 5 minutes టైం పట్టింది. వచ్చే దారిలో కూడా మీకు మొత్తం కూడా రెసిడెన్షియల్గా గ్రో అయింది. చాలా స్కూల్స్ ఉన్నాయి, ఇక్కడ టాప్ స్కూల్స్ ఉన్నాయి అనమాట. ఎల్వి ప్రసాద్ ఐ కానీ అండ్ దగ్గరలో ఫార్మా హబ్స్ కానీ స్కూల్స్ కానీ అండ్ సరౌండింగ్ ఎంప్లాయ్మెంట్ అంతా ఉంది. అండ్ ఇక్కడ మీరు ఇమీడియట్గా ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు త్వరలో. మనకి కన్స్ట్రక్షన్ కూడా ప్రాబ్లం ఉండదు. ఎందుకు అంటే ఇది మంచి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు అండ్ దీనికి ఆనుకొని మనకి రెసిడెన్షియల్గా కూడా డెవలప్ అయిందన్నమాట ఈ ప్రాజెక్ట్ ఆనుకొని. ఈ కాంపౌండ్ వాళ్ళ పక్కనే మనకి హౌసెస్ కూడా ఉంటాయి. అండ్ దీని కనెక్టింగ్ విషయానికి వస్తే మనకి టువర్డ్స్ శంషాబాద్ నుంచి కరెక్ట్గా ఇక్కడ ప్రాజెక్ట్ దగ్గర రావడానికి మనకి 20 minutes to 25 minutes టైమే పడుతుంది అనమాట. సో ఇన్వెస్ట్మెంట్కి చాలా బెస్ట్ ఆప్షను. అండ్ ఎక్కువ మంది రీసెంట్ టైంలో ఎక్కువ బెంగళూరు హైవే ఎందుకు ఇన్వెస్ట్ చేస్తుందంటే కనెక్టింగ్ పెద్ద హైవే అవుతుంది అండ్ చాలా కంపెనీస్ కూడా ఈ ఏరియాలో వస్తుంది. అండ్ మనకి తిమ్మాపూర్ నుంచి మనకి మహేశ్వరం రోడ్లో మై హోమ్ ఆల్ ది ఫ్యూచర్లో ఒక పెద్ద ప్రాజెక్ట్ 5,000 acres మెగా టౌన్షిప్ రాబోతుంది అనమాట. సో ఇవన్నీ వచ్చినప్పుడు ఏంటంటే ఈ ఏరియా అనేది మనకి రెసిడెన్షియల్గా చాలా గ్రో అవుతుంది అండ్ ప్రైజెస్ కూడా చాలా ఇంక్రీజ్ అయ్యి మంచి అప్రిషియేషన్ వచ్చే అవకాశం ఉంది. అర్జెంట్ సేల్ ఉంది. మీకు స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి లేదా డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి మిగతా ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు తెలుసుకోవచ్చు.